జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? మందర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయి మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మందరతో, నేను నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు అని అడిగింది. అప్పుడు మందర ఏం చెప్పిందంటే, ఏ రాముడు తన గుణముల చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముడిని 14 సంవత్సరాలు జడలు కట్టుకొని నార చీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోనూ మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెలలో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురు తిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ 2 వరాలని కోరుకో అని చెప్పింది. మందర, నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది అని కైకేయ మందరని అడిగింది. అప్పుడా మందర, నీకు తెలియదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు? ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో తిమిధ్వజుడు సంబరాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడొక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలుసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి భర్తని రక్షించుకోవడం కోసం సారథ్యం వహిస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేద తీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళీ దాడి చెయ్యగా నువ్వు వాళ్ళ నుంచే తప్పించుకొని మళ్ళీ వేరొక చోటుకి తీసుకెళ్ళావు. అలా 2 సార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు 2 వరాలని ఇస్తాను, కోరుకోమన్నాడు. కానీ అప్పుడు నువ్వు ఏమీ కోరికలు లేవని అడగలేదు. అవసరమైనప్పుడు అడుగుతాను అని అన్నావు. నువ్వు మర్చిపోయావేమో, ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావు కదా, ఇప్పుడు సమయం వచ్చింది. ఆ 2 వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు అని చెప్పింది. ఈ మాటలు విన్న కైకేయ పరమ సంతోషంతో, ఓ మంథర, నువ్వు గూనితో వంగి తల ఊపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను.
రాజుల బుర్రలో ఎన్ని ఆలోచనలు తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి అని అన్నది. అప్పుడా మంథర, నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకుని కోపగృహంలో నేల మీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు. మంకుపట్టు పట్టి 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలదీయి అని అన్నది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది. అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.